హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. మన ఛానల్లో పెట్టే అన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేయండి. ఈరోజు మన ఛానల్లో నేను ఒక సూపర్ టేస్టీ కేక్ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నానండి. పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ ఫ్లేవర్ కేక్ అనమాట. చాలా సింపుల్గా మనము ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూసారా, చూడటానికే ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందని. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ ఈ చాక్లెట్ కేక్ అయితే హ్యాపీ బిస్కెట్స్తో అయితే చేస్తున్నాను. ఇలా హ్యాపీ బిస్కెట్స్ అయితే నేను 3 ప్యాక్స్ తీసుకుంటున్నానండి. మీరు ఇంకా ఓరియో బిస్కెట్స్తో కూడా చేసుకోవచ్చు. బట్ ఈ హ్యాపీ బిస్కెట్స్తో చేసుకోవటం వల్ల ఏంటంటే చాక్లెట్ ఫ్లేవర్ బాగుంటుందండి. పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం కదండి. సో ఇలా సింపుల్గా మనము హ్యాపీ బిస్కెట్స్తో కానీ కేక్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి. చాలా తక్కువ బడ్జెట్లో మనకు చాలా టేస్టీ కేక్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇలా ఈ బిస్కెట్స్ని అయితే మనము చిన్న చిన్న పీసెస్గా అయితే బ్రేక్ చేసుకోవాలండి. ఇలా హాఫ్కి బ్రేక్ చేసుకుంటే సరిపోతుంది. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే చేసుకోండి. నేను ఇక్కడ 2 to 3 ప్యాక్స్ యూస్ చేసుకొని చేస్తున్నాను కేక్ అయితే. మీకు ఇంకా కేక్ ఎక్కువ కావాలి అనుకుంటే, పెద్దగా కావాలంటే ఇంకా ఎక్కువ బిస్కెట్స్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనం వీటిని ఇలా ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇప్పుడు వీటిని మనము ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. మన ఛానల్లో ఆల్రెడీ నేను చాక్లెట్ ఓరియో కేక్ కూడా అప్లోడ్ చేశానండి. చూడని వాళ్ళైతే ఆ రెసిపీ కూడా చూసి ట్రై చేయండి. కేక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ హ్యాపీ కేక్ కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా సింపుల్ ప్రాసెసే. ఇప్పుడు వీటిని మనం ఇలా జల్లెడ పట్టుకోవాలండి. ఎక్కడైనా బిస్కెట్ పీసెస్ ఉంటే సెపరేట్ అయిపోతుంది. మనకు ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుంది ఇలా జల్లెడ పెట్టుకోవటం వల్ల. ఎప్పుడు బయట కొని తినే కేక్సే కాకుండా అప్పుడప్పుడు ఇలా పిల్లలకి ఇంట్లో కూడా చేసి పెట్టండి. కేక్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుందండి. చూసారా, ఎక్కడ బిస్కెట్ పీసెస్ అనేది లేకుండా ఫైన్ పౌడర్ లాగా ఉంది కదండి. ఇప్పుడు మనం వీటిలో పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. పాలు మొత్తం ఒకటేసారి యాడ్ చేసేయకండి, మళ్ళీ లిక్విడ్ లాగా అయిపోతుంది. అందుకనే ఇలా కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలండి. మనము కేక్ బ్యాటర్ ఎప్పుడైనా సరే ఒకటే డైరెక్షన్లోనే తిప్పాలండి. నేను ఇక్కడ ఇలా రౌండ్గా తిప్పుతున్నాను. మీరు కావాలంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కూడా తిప్పొచ్చండి. కాకపోతే ఒకటే డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనకు ఈ బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో అయితే రావాలండి. మరీ లిక్విడ్గా ఉండకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదండి. ఇక్కడ నాకు ఇంకొంచెం పాలు పడుతుంది చూడండి. ఇక్కడ నాకు ఒక హాఫ్ కప్ నుంచి 3/4 కప్పు దాకా పాలైతే పట్టిందండి. మీరు మీ కన్సిస్టెన్సీకి చూసుకొని వాటికి తగ్గట్టుగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. చూసారా, మనకు ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అయితే రావాలండి. ఇప్పుడు మనం వీటిలో ఒక చిన్న ఈనో ప్యాకెట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉంటే బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. అలా లేదు అనుకుంటే ఇలా ఒక చిన్న ఈనో ప్యాకెట్ అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈనో ప్యాకెట్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ హ్యాపీ బిస్కెట్ కేక్ అయితే. చాలా తక్కువ టైంలోనే మంచి కేక్ అయితే మనకు రెడీ అయిపోతుంది. చూసారా, పిండి మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కేక్ ఎందులో అయితే బేక్ చేసుకుంటున్నామో ఆ బౌల్ అయితే తీసుకోవాలండి. మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులో చేసుకోవచ్చండి. కాకపోతే కింద అయితే ఫ్లాట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు వీటికి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. బేస్కి ఇంకా చుట్టూ కూడా ఆయిల్ అప్లై చేసుకొని ఇక్కడ మీరు బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యాడ్ చేసుకోవచ్చండి. ఈ ప్లేస్లో ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ పెట్టుకోవచ్చు. బట్ బటర్ పేపర్ లేని వాళ్ళైతే ఇలా మైదాతో అయితే డస్ట్ చేసుకోవాలండి. మైదా కానీ గోధుమ పిండి కానీ ఏదైనా తీసుకోవచ్చండి.
ఇలా నేనైతే మైదాతో అయితే డస్ట్ చేసుకుంటున్నాను చక్కగా. మనకి ఇలా యాడ్ చేసుకోవటం వల్ల ఏంటంటే కేక్ అనేది కింద అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుందండి. చూసారా, ఇలా పిండి మొత్తాన్ని డస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బిస్కెట్ బ్యాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. కేక్ టిన్లోకి యాడ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని యాడ్ చేసుకోండి. ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కూడా ఇలా సింపుల్గా కేక్ చేసుకొని సెలబ్రేట్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము బ్యాటర్ అంతా యాడ్ చేసేసాం కదండి, ఇలా ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు నేను స్టవ్ మీద ఇలా ఒక ప్రెషర్ కుక్కర్ని అయితే తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో కేక్ బేక్ చేసుకుంటున్నాను. కింద ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా ఒక చిన్న కప్నైతే రివర్స్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఆల్రెడీ కుక్కర్ని అయితే ప్రీహీట్ చేసుకున్నాను ఒక 5 మినిట్స్ పాటు. ఇప్పుడు మనం వీటిలోకి మనం ముందుగా యాడ్ చేసుకున్న కేక్ బ్యాటర్ని అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము వీటికి లిడ్ క్లోజ్ చేసుకొని పైనున్న విజిల్ని అయితే పెట్టకూడదండి మనము. ఇప్పుడు మనము లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 20 to 25 మినిట్స్ పాటు బేక్ చేసుకున్నామంటే సరిపోతుంది. నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా 20 మినిట్స్ పట్టిందండి. చూసారా కేక్ అయితే ఎంత చక్కగా బేక్ అయిపోయిందో. ఇలా ఒక నైఫ్తో కానీ మనము గుచ్చి చూసామంటే కేక్ బ్యాటర్ అనేది మనకు ఎక్కడ అంటుకోకుండా ఉంటే చక్కగా బేక్ అయిపోయినట్టే అండి. మీరు ఏదైనా టూత్పిక్తో కూడా చూసుకోవచ్చు. మనకి ఇంకా కొంచెం తడి ఉంటే కనుక ఇంకొక 5 to 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకు ఈ కేక్ మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే ఇలా ఎడ్జెస్ని రిమూవ్ చేసుకోవాలండి. ఇలా రిమూవ్ చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ని అయితే రివర్స్ పెట్టి ఇలా తీసుకున్నామంటే మనకు కేక్ అయితే చక్కగా వచ్చేస్తుంది. చూసారా మనకు ఎంత చక్కగా వచ్చేసింది కదండి. చాలా సాఫ్ట్గా ఉందండి కేక్ అయితే. చూసారా ఇట్లా పట్టి చూస్తేనే తెలుస్తుంది. మనము ఇలా డస్ట్ చేసుకోవటం వల్ల గిన్నెకి కూడా ఏమీ అంటుకోలేదు. చూసారా చాలా సాఫ్ట్గా ఉందండి. సో కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలండి, అలా పట్టుకుంటే విరిగిపోయేట్లుంది. ఇప్పుడు నేను వీటికి కొంచెం డెకరేషన్ అయితే చేసుకుంటున్నానండి, ఇలా సింపుల్గా కాకుండా. ఫస్ట్ ఇక్కడ నేను డైరీ మిల్క్ చాక్లెట్స్ని అయితే తీసుకొని ఇందులో కొద్దిగా పాలు యాడ్ చేసుకొని వీటిని ఇలా మెల్ట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను చాక్లెట్ ఫ్రోస్టింగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీ దగ్గర డార్క్ చాక్లెట్ ఉంటే డార్క్ చాక్లెట్తో కూడా చేసుకోవచ్చు. మీకు ఏ డెకరేషన్ అవసరం లేదు అనుకుంటే జస్ట్ అలానే ప్లెయిన్గా కూడా కేక్ తినేయచ్చండి, బాగుంటుంది. అలా ప్లెయిన్గా కేక్ తినేలాగా ఉంటే మనము బిస్కెట్స్ని అయితే మిక్సీలో వేసినప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ యాడ్ చేసుకోండి. మంచి స్వీట్నెస్ అయితే ఉంటుంది కేక్ అయితే. నేను ఇక్కడ ఇలా చాక్లెట్ ఫ్రోస్టింగ్ యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి ఆ పార్ట్లో అయితే షుగర్ యాడ్ చేసుకోలేదండి. ఇప్పుడు మనం ఈ చాక్లెట్ సిరప్ని అయితే మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా కొన్ని జెమ్స్తో అయితే డెకరేషన్ చేసుకున్నాను నేను. ఇంకా నేను నిన్న చాకో చిప్స్ కూడా చేశానండి. వీటిని కూడా కొంచెం డెకరేషన్ పార్ట్కి అయితే యూస్ చేస్తున్నాను. మన ఛానల్లో నిన్ననే చాకో చిప్స్ రెసిపీ కూడా అప్లోడ్ చేశానండి. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా తక్కువ బడ్జెట్తో. సో అవి కూడా మన ఛానల్లో ఉంది, సో ట్రై చేయండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా మీకు నచ్చిన విధంగా కేక్ని అయితే డెకరేట్ చేసుకోవచ్చండి. నేను ఇలా సింపుల్గా జెమ్స్తో ఇంకా ఇలా కొన్ని చాకో చిప్స్తో అయితే చేసుకుంటున్నాను. ఇలా కలర్ఫుల్గా చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ కేక్ అయితే మా వారు తిన్న తర్వాత చాక్లెట్ కేక్ అని అడిగారండి. అసలు మనము బిస్కెట్స్తో చేసిన కేక్ అని గుర్తుపట్టరు, చెప్పే వరకు అసలు తెలియదండి, అంత బాగుంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్ ప్రాసెస్ అని. సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ కేక్ని అయితే ట్రై చేసి పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మన ఛానల్లో ఆల్రెడీ ఓరియో కేక్ కూడా ఉందండి. సో డెఫినెట్గా వీడియోని అయితే చూసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.